నమస్తే. సైబర్ సెక్యూరిటీ కోర్స్లో ఎపిసోడ్ 4కి స్వాగతం. గత 3 ఎపిసోడ్లలో మనం సైబర్ సెక్యూరిటీ ప్రపంచానికి బలమైన పునాదిని నిర్మించుకున్నాము. ఎపిసోడ్ 1లో సైబర్ సెక్యూరిటీ బేసిక్స్, దాని ప్రాముఖ్యత తెలుసుకున్నాం. ఎపిసోడ్ 2లో నెట్వర్కింగ్ బేసిక్స్, ఐపీ అడ్రస్లు, మ్యాక్ అడ్రస్ల గురించి లోతుగా చర్చించాము. ఎపిసోడ్ 3లో ఓఎస్ఐ మోడల్ మరియు టీసీపీ/ఐపీ మోడల్ ఎలా పనిచేస్తాయో వివరంగా తెలుసుకున్నాం. ఈ మోడల్స్ నెట్వర్కింగ్లో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. మీరు ఆ ఎపిసోడ్లను చూడకపోతే దయచేసి వాటిని చూసి రండి. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీలో ప్రతి అంశం ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటుంది. ఈరోజు మనం నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ లోకి మరింత లోతుగా వెళ్తాము. ఈరోజు మనం DNS, HTTP, HTTPS, కామన్ పోర్ట్స్, TCP వర్సెస్ UDP ప్రోటోకాల్స్ మరియు సబ్నెటింగ్ బేసిక్స్ వంటి ముఖ్యమైన అంశాలను తెలుసుకుంటాము. ఇవన్నీ సైబర్ సెక్యూరిటీని అర్థం చేసుకోవడానికి మరియు నెట్వర్క్ అటాక్స్ను గుర్తించడానికి, నిరోధించడానికి చాలా అవసరం. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. మనం ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ను యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు, ఉదాహరణకు google.com అని టైప్ చేస్తాం. కానీ కంప్యూటర్లకు google.com అర్థం కాదు. వాటికి కేవలం సంఖ్యల రూపంలో ఉండే ఐపీ అడ్రస్లు మాత్రమే తెలుసు. google.com అనే పేరును గూగుల్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్కి మార్చే ప్రక్రియను డొమైన్ నేమ్ సిస్టమ్ లేదా DNS అంటారు. దీన్ని ఒక ఫోన్ బుక్తో పోల్చవచ్చు. మనకి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి కానీ వారి ఫోన్ నంబర్లు గుర్తుండవు. ఫోన్ బుక్లో పేరు వెతికి నంబర్ కనుగొంటాం. అలాగే DNS అనేది ఇంటర్నెట్ యొక్క ఫోన్ బుక్. మీరు google.com అని టైప్ చేసినప్పుడు మీ కంప్యూటర్ మొదట ఒక DNS సర్వర్ని సంప్రదిస్తుంది. ఈ DNS సర్వర్ google.com కు సంబంధించిన ఐపీ అడ్రస్ ని కనుగొని ఆ సమాచారాన్ని మీ కంప్యూటర్కు తిరిగి పంపుతుంది. అప్పుడు మీ కంప్యూటర్ ఆ ఐపీ అడ్రస్ ని ఉపయోగించి గూగుల్ సర్వర్తో కనెక్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరిగి మనం గమనించే లోపే వెబ్సైట్ లోడ్ అవుతుంది. సైబర్ సెక్యూరిటీ పరంగా DNS చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. DNS హైజాకింగ్, DNS స్పూఫింగ్ వంటి దాడులు అటాకర్స్ ఫేక్ వెబ్సైట్లకు వినియోగదారులను రీడైరెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి DNS ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం ఈ రకమైన దాడులను గుర్తించడానికి మరియు నిరోధించడానికి అవసరం. DNS అనేది ఒక సింగిల్ సర్వర్ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్వర్స్ యొక్క హైరార్కీ. ఈ హైరార్కీలో రూట్ సర్వర్స్, టాప్ లెవెల్ డొమైన్ TLD సర్వర్స్ మరియు అథారిటేటివ్ నేమ్ సర్వర్స్ ఉంటాయి. మీరు ఒక వెబ్సైట్ కోసం రిక్వెస్ట్ పంపినప్పుడు మీ కంప్యూటర్ లేదా లోకల్ DNS రిజాల్వర్, సాధారణంగా మీ ISP ద్వారా అందించబడుతుంది, ముందుగా రూట్ సర్వర్ని అడుగుతుంది. రూట్ సర్వర్ మీరు కోరిన డొమైన్ యొక్క TLD సర్వర్, ఉదాహరణకు com TLD సర్వర్ ఎక్కడ ఉందో చెబుతుంది. తర్వాత మీ రిజాల్వర్ TLD సర్వర్ని సంప్రదిస్తుంది. TLD సర్వర్ స్పెసిఫిక్ డొమైన్, ఉదాహరణకు google.com యొక్క అథారిటేటివ్ నేమ్ సర్వర్ ఎక్కడ ఉందో తెలియజేస్తుంది. చివరగా మీ రిజాల్వర్ అథారిటేటివ్ నేమ్ సర్వర్ని అడిగి ఆ డొమైన్ యొక్క ఖచ్చితమైన ఐపీ అడ్రస్ ని పొందుతుంది. ఈ ఐపీ అడ్రస్ ని మీ కంప్యూటర్ వెబ్సైట్ను యాక్సెస్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఈ DNS లుకప్ ప్రాసెస్లో రెస్పాన్సెస్ ను క్యాష్ చేసుకుంటాయి, అంటే వాటిని తాత్కాలికంగా స్టోర్ చేసుకుంటాయి. తద్వారా అదే డొమైన్ను మళ్లీ యాక్సెస్ చేసినప్పుడు ఈ ప్రక్రియ మొత్తం రిపీట్ కాకుండా వేగంగా జరుగుతుంది. DNS క్యాష్ పాయిజనింగ్ అనేది ఒక సాధారణ సైబర్ దాడి. ఇక్కడ అటాకర్ ఒక DNS సర్వర్ యొక్క క్యాష్లో తప్పుడు ఎంట్రీస్ ని ఇన్సర్ట్ చేస్తాడు. దీనివల్ల నిజమైన వెబ్సైట్కు వెళ్లాల్సిన యూజర్లు అటాకర్ యొక్క మలిషియస్ వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతారు. దీన్ని నివారించడానికి DNSSEC
డిఎన్ఎస్ సెక్యూరిటీ ఎక్స్టెన్షన్స్ వంటి మెకానిజమ్స్ ఉన్నాయి. ఇవి డిఎన్ఎస్ సమాచారం యొక్క ఆథెంటిసిటీ మరియు ఇంటెగ్రిటీని నిర్ధారిస్తాయి. ఇప్పుడు మనం వెబ్సైట్లను యాక్సెస్ చేసేటప్పుడు ఉపయోగించే రెండు ముఖ్యమైన ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుకుందాం: హెచ్టిటిపి మరియు హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపి అంటే హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది క్లయింట్, మీ బ్రౌజర్ మరియు సర్వర్, వెబ్సైట్ హోస్ట్ చేసే సర్వర్ మధ్య సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రోటోకాల్. మీరు ఒక వెబ్సైట్ అడ్రస్ ముందు http అని చూసినప్పుడు ఆ కమ్యూనికేషన్ ప్లెయిన్ టెక్స్ట్లో జరుగుతుందని అర్థం. అంటే మీరు పంపే లేదా స్వీకరించే సమాచారం ఎవరైనా చూడగలిగే విధంగా ఉంటుంది. ఇది రహస్యం కాదు, కాబట్టి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని http ద్వారా పంపడం చాలా ప్రమాదకరం. ఇంటర్నెట్లో ట్రాఫిక్ను ఇంటర్సెప్ట్ చేయగల ఒక అటాకర్ మీ డేటాను సులభంగా చదవగలడు. హెచ్టిటిపిఎస్ అంటే హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. పేరు సూచించినట్లుగా ఎస్ అంటే సెక్యూర్. హెచ్టిటిపిఎస్ అనేది హెచ్టిటిపి యొక్క ఎన్క్రిప్టెడ్ వర్జన్. ఇది ఎస్ఎస్ఎల్ సెక్యూర్ సాకెట్స్ లేయర్ లేదా దాని తర్వాత వచ్చిన టిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ని ఉపయోగించి క్లయింట్ మరియు సర్వర్ మధ్య కమ్యూనికేషన్ను ఎన్క్రిప్ట్ చేస్తుంది. దీని అర్థం మీరు వెబ్సైట్తో పంపే లేదా స్వీకరించే ప్రతి సమాచారం ఒక సీక్రెట్ కోడ్ లాగా ఉంటుంది. ఒకవేళ అటాకర్ ఈ డేటాను ఇంటర్సెప్ట్ చేసినా దానిని డెసిఫర్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే అది ఎన్క్రిప్టెడ్ చేయబడి ఉంటుంది. అందుకే ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్, లాగిన్ పేజీలు వంటి సున్నితమైన సమాచారాన్ని పంపే ప్రతి వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ను ఉపయోగించాలి. మీ బ్రౌజర్లో ఒక వెబ్సైట్ అడ్రస్ పక్కన https మరియు ఒక పాడ్లాక్ ఐకాన్ లాక్ చేయబడి ఉంటే అది సెక్యూర్ అని అర్థం. ఒకవేళ అది లేకపోతే మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు సున్నితమైన సమాచారాన్ని ఎంటర్ చేయకూడదు. సైబర్ సెక్యూరిటీలో https ఉపయోగించడం అనేది డేటా కాన్ఫిడెన్షియాలిటీ మరియు ఇంటెగ్రిటీకి చాలా అవసరం. మనం గత ఎపిసోడ్లలో ఐపీ అడ్రస్ల గురించి మాట్లాడుకున్నాం. ఐపీ అడ్రస్ అనేది ఒక ఇంట్లో అడ్రస్ లాంటిది. కానీ ఒకే అడ్రస్లో చాలా మంది ఉండవచ్చు లేదా ఒకే ఇంట్లో చాలా గదులు ఉండవచ్చు. నెట్వర్కింగ్ ప్రపంచంలో ఒకే ఐపీ అడ్రస్ ఉన్న సర్వర్ అనేక రకాల అప్లికేషన్స్ లేదా సర్వీసెస్ను అందిస్తుంది. ఈ అప్లికేషన్స్ లేదా సర్వీసెస్ను వేరు చేయడానికి పోర్ట్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం. పోర్ట్ అనేది ఒక డిజిటల్ డోర్ లాంటిది. ప్రతి సర్వీస్కి ఒక స్పెసిఫిక్ పోర్ట్ నంబర్ కేటాయించబడుతుంది. ఉదాహరణకు, మీరు ఒక వెబ్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలనుకుంటే మీరు ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ మరియు వెబ్ సర్వీస్ పనిచేసే పోర్ట్ నంబర్ని తెలుసుకోవాలి. ఫైర్ వాల్లు ఈ పోర్ట్స్ని ఉపయోగించి ట్రాఫిక్ని అలౌ చేయాలా లేదా బ్లాక్ చేయాలా అని నిర్ణయిస్తాయి. ఒక సర్వీస్ పనిచేసే పోర్ట్ నంబర్ని మార్చడం అనేది కూడా ఒక బేసిక్ సెక్యూరిటీ ప్రాక్టీస్. ఇప్పుడు కొన్ని కామన్ పోర్ట్స్ మరియు వాటి అసోసియేటెడ్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. పోర్ట్ 80 http ఇది వెబ్ ట్రాఫిక్ కోసం స్టాండర్డ్ పోర్ట్. మీరు http తో మొదలయ్యే వెబ్సైట్ను సందర్శించినప్పుడు మీ బ్రౌజర్ డిఫాల్ట్గా సర్వర్లోని పోర్ట్ 80కి కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. పోర్ట్ 443 https ఇది సెక్యూర్ వెబ్ ట్రాఫిక్ కోసం పోర్ట్. మీరు https తో మొదలయ్యే వెబ్సైట్ను సందర్శించినప్పుడు మీ బ్రౌజర్ సర్వర్లోని పోర్ట్ 443కి కనెక్ట్ అవుతుంది. ఇది ఎన్క్రిప్ట్ చేయబడిన కమ్యూనికేషన్ కోసం. ఈ రెండు పోర్ట్స్ వెబ్ బ్రౌజింగ్లో ప్రాథమికమైనవి. ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇవి సైబర్ సెక్యూరిటీలో చాలా ముఖ్యమైనవి. పోర్ట్ 22 SSH సెక్యూర్ షెల్. SSH అనేది ఒక నెట్వర్క్ ప్రోటోకాల్. ఇది ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు సెక్యూర్ రిమోట్ యాక్సెస్ను అందిస్తుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ సర్వర్లను మేనేజ్ చేయడానికి, రిమోట్గా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి SSH ని ఉపయోగిస్తారు. పోర్ట్ 22 తెరిచి ఉంటే
అది అటాకర్కు ఒక పొటెన్షియల్ ఎంట్రీ పాయింట్ కావచ్చు. అందువల్ల SSH కనెక్షన్లను పాస్వర్డ్తో లేదా కీ-బేస్డ్ ఆథెంటికేషన్తో చాలా సురక్షితంగా కాన్ఫిగర్ చేయడం మరియు అన్నెసెసరీగా ఈ పోర్ట్ని బయటి ప్రపంచానికి తెరిచి ఉంచకపోవడం చాలా అవసరం. బ్రూట్ ఫోర్స్ అటాక్స్ తరచుగా పోర్ట్ 22పై టార్గెట్ చేయబడతాయి. పోర్ట్ 21 FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. FTP అనేది సర్వర్ల మధ్య ఫైల్స్ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించే ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్. చాలా సందర్భాలలో FTP కమ్యూనికేషన్ ఎన్క్రిప్ట్ చేయబడదు, అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ మరియు ట్రాన్స్ఫర్ చేయబడిన ఫైల్స్ ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరం. అందుకే సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్స్ కోసం SFTP, SSH ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ లేదా FTPS, FTP సెక్యూర్ వంటి వాటిని ఉపయోగించడం మంచిది. ఇవి ఎన్క్రిప్షన్ను అందిస్తాయి. పోర్ట్ 21 తెరిచి ఉండి ప్రాపర్లీ సెక్యూర్డ్ కాకపోతే అది సెన్సిటివ్ డేటాను లీక్ చేయడానికి లేదా మలిషియస్ ఫైల్స్ను అప్లోడ్ చేయడానికి దారి తీయవచ్చు. పోర్ట్ 3389 RDP రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. RDP అనేది మైక్రోసాఫ్ట్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక ప్రొప్రైటరీ ప్రోటోకాల్. ఇది ఒక యూజర్ రిమోట్గా ఇంకొక కంప్యూటర్ యొక్క గ్రాఫికల్ ఇంటర్ఫేస్కి కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది. అంటే మీరు మీ డెస్క్టాప్ను మరొక లొకేషన్ నుండి చూడవచ్చు మరియు నియంత్రించవచ్చు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ మరియు సపోర్ట్ స్టాఫ్ తరచుగా దీన్ని ఉపయోగిస్తారు. పోర్ట్ 3389 తెరిచి ఉన్నప్పుడు ఇది కూడా అటాకర్కు ఒక మంచి టార్గెట్ అవుతుంది. RDP వల్నరబిలిటీస్ ద్వారా లేదా వీక్ పాస్వర్డ్స్ ద్వారా అటాకర్స్ రిమోట్ యాక్సెస్ పొందవచ్చు. ఇది ర్యాన్సమ్వేర్ అటాక్స్ వంటి వాటికి దారి తీస్తుంది. ఈ పోర్ట్స్ గురించి తెలుసుకోవడం నెట్వర్క్ సెక్యూరిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలో అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. నెట్వర్కింగ్లో డేటా ట్రాన్స్ఫర్ కోసం రెండు ప్రాథమిక ప్రోటోకాల్స్ ఉన్నాయి, TCP మరియు UDP. ఇవి మనం గత ఎపిసోడ్లలో OSI మోడల్ మరియు TCP/IP మోడల్లో ట్రాన్స్పోర్టేషన్ లేయర్లో చూసిన ప్రోటోకాల్స్. వాటి పనితీరు, ఉపయోగాలు చాలా విభిన్నంగా ఉంటాయి మరియు సైబర్ సెక్యూరిటీకి రెండూ ముఖ్యమైనవి. TCP ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. TCP అనేది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. అంటే డేటా ట్రాన్స్ఫర్ మొదలవ్వడానికి ముందు క్లయింట్ మరియు సర్వర్ మధ్య ఒక కనెక్షన్ స్థాపించబడుతుంది. ఇది ఒక ఫోన్ కాల్ లాంటిది. మీరు మాట్లాడటం ప్రారంభించడానికి ముందు కాల్ కనెక్ట్ చేయాలి. TCP యొక్క ముఖ్య లక్షణాలు: 1. రిలయబిలిటీ, విశ్వసనీయత. TCP డేటా ప్యాకెట్స్ను పంపిన తర్వాత అది రిసీవ్ చేయబడిందని కన్ఫర్మేషన్, అక్నాలెడ్జ్మెంట్ కోసం ఎదురుచూస్తుంది. ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే ప్యాకెట్ను మళ్లీ పంపుతుంది. ఇది డేటా ఏమాత్రం కోల్పోకుండా సరిగ్గా అందేలా చూస్తుంది. 2. ఆర్డర్డ్ డెలివరీ, క్రమబద్ధమైన డెలివరీ. TCP ప్యాకెట్స్ను పంపిన క్రమంలోనే రిసీవర్ వైపుకు అందజేస్తుంది. ఒకవేళ ప్యాకెట్స్ తప్పు క్రమంలో వస్తే TCP వాటిని సరిగ్గా అమరుస్తుంది. 3. ఎర్రర్ చెకింగ్, లోపాలను తనిఖీ చేయడం. ఇది ప్యాకెట్స్లో ఏమైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేస్తుంది మరియు లోపాలు ఉన్న ప్యాకెట్స్ను మళ్లీ పంపమని అడుగుతుంది. 4. ఫ్లో కంట్రోల్, ప్రవాహ నియంత్రణ. ఇది సెండర్ మరియు రిసీవర్ మధ్య డేటా ఫ్లో రేట్ను నియంత్రిస్తుంది, తద్వారా రిసీవర్ ఓవర్లోడ్ కాకుండా చూస్తుంది. ఈ లక్షణాల వల్ల TCP అనేది వెబ్ బ్రౌజింగ్, HTTP, HTTPS, ఈమెయిల్, SMTP, POP3, IMAP, ఫైల్ ట్రాన్స్ఫర్స్, FTP, SSH వంటి అప్లికేషన్స్ కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ డేటా ఇంటెగ్రిటీ చాలా ముఖ్యం. ఇప్పుడు UDP గురించి తెలుసుకుందాం. UDP యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. UDP అనేది కనెక్షన్లెస్ ప్రోటోకాల్. అంటే డేటా ట్రాన్స్ఫర్ మొదలవ్వడానికి ముందు ఎటువంటి కనెక్షన్ స్థాపించబడదు. ఇది ఒక పోస్ట్ కార్డ్ పంపినట్లు మీరు పంపిస్తారు, కానీ అది చేరిందా లేదా అనే కన్ఫర్మేషన్ మీకు లభించదు. UDP యొక్క ముఖ్య లక్షణాలు: 1. స్పీడ్, వేగం. TCPతో పోలిస్తే UDP చాలా వేగంగా ఉంటుంది. ఎందుకంటే
అది కనెక్షన్ స్థాపించడానికి లేదా అక్నాలెడ్జ్మెంట్స్ కోసం వేచి ఉండటానికి సమయం కేటాయించదు. 2. కనెక్షన్లెస్. కనెక్షన్ లేనిది ఇది ముందే కనెక్షన్ను ఏర్పరచదు, నేరుగా ప్యాకెట్స్ను పంపిస్తుంది. 3. అన్రిలయబుల్. విశ్వసనీయం కానిది. యూడీపీ డేటా డెలివరీకి ఎటువంటి గ్యారంటీ ఇవ్వదు. ప్యాకెట్స్ కోల్పోవచ్చు లేదా తప్పు క్రమంలో అందవచ్చు. 4. నో ఫ్లో కంట్రోల్ ఆర్ ఎర్రర్ చెకింగ్. యూడీపీలో ఫ్లో కంట్రోల్ లేదా ఎర్రర్ చెకింగ్ మెకానిజమ్స్ ఉండవు. ఈ లక్షణాల వల్ల యూడీపీ అనేది రియల్ టైమ్ అప్లికేషన్స్కు అనుకూలంగా ఉంటుంది, ఇక్కడ కొద్దిపాటి డేటా లాస్ను భరించగలిగిన వేగం చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్, విఓఐపీ, వాయిస్ ఓవర్ ఐపీ వంటి వాటిలో యూడీపీని ఉపయోగిస్తారు. సైబర్ సెక్యూరిటీ పరంగా అటాకర్లు యూడీపీని ఉపయోగించి డాస్, డెనాయల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ను చేయవచ్చు. దీనిని యూడీపీ ఫ్లాట్ అంటారు, ఎందుకంటే అది కనెక్షన్లెస్ కాబట్టి పెద్ద మొత్తంలో ట్రాఫిక్ను సులభంగా పంపవచ్చు. అలాగే టీసీపీలో ఎస్వైఎన్ ఫ్లాట్ వంటి అటాక్స్ కూడా జరుగుతాయి. ఇక్కడ అటాకర్ కనెక్షన్ను పూర్తిగా ఏర్పరచకుండానే ఎస్వైఎన్ రిక్వెస్ట్స్ పంపి సర్వర్ రిసోర్సెస్ను ఎగ్జాస్ట్ చేస్తాడు. ఈ ప్రోటోకాల్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం నెట్వర్క్ ట్రాఫిక్ను మానిటర్ చేయడానికి మరియు అటాక్స్ను గుర్తించడానికి అవసరం. ఇప్పుడు సబ్నెటింగ్ అనే చాలా ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. మీరు ఒక పెద్ద సంస్థలో పనిచేస్తున్నారని లేదా ఒక పెద్ద నెట్వర్క్ను నిర్వహించాలని అనుకుంటున్నారని ఊహించుకోండి. మీకు వందల లేదా వేల డివైసెస్ ఉండవచ్చు. ఈ అన్ని డివైసెస్ను ఒకే నెట్వర్క్లో ఉంచడం చాలా ఇన్ఎఫిషియెంట్ మరియు ఇన్సెక్యూర్. ఇక్కడే సబ్నెటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సబ్నెటింగ్ అంటే ఒక పెద్ద నెట్వర్క్ను చిన్న, మరింత నిర్వహించదగిన సబ్నెట్వర్క్స్ లేదా సబ్నెట్స్ గా విభజించడం. దీన్ని ఒక పెద్ద ఆఫీస్ బిల్డింగ్ను వేర్వేరు డిపార్ట్మెంట్స్ గా విభజించినట్లుగా ఊహించుకోవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్కి దాని స్వంత స్పేస్ ఉంటుంది, కానీ అవన్నీ ఒకే బిల్డింగ్లో ఉంటాయి. సబ్నెటింగ్ ఎందుకు చేస్తారు? 1. ఎఫిషియన్సీ, సామర్థ్యం. నెట్వర్క్ ట్రాఫిక్ను తగ్గిస్తుంది. ఒక సబ్నెట్లోని డివైసెస్ మాత్రమే ఆ సబ్నెట్లోని ఇతర డివైసెస్కు ట్రాఫిక్ను పంపుతాయి, తద్వారా అనవసరమైన ట్రాఫిక్ ఇతర సబ్నెట్స్కు వెళ్లదు. 2. సెక్యూరిటీ, భద్రత. సబ్నెటింగ్ ద్వారా మీరు నెట్వర్క్ సెగ్మెంటేషన్ను అమలు చేయవచ్చు. అంటే మీరు సెన్సిటివ్ సర్వర్స్ను వాటి స్వంత సబ్నెట్లో ఉంచవచ్చు మరియు వాటికి స్పెసిఫిక్ యాక్సెస్ రూల్స్ను సెట్ చేయవచ్చు. ఒక సబ్నెట్లో ఒక డివైస్ కాంప్రమైజ్ అయితే మిగతా సబ్నెట్స్కి అది త్వరగా వ్యాపించకుండా ఆపవచ్చు. ఇది లీస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపల్ను నెట్వర్క్ స్థాయిలో అమలు చేస్తుంది. 3. మేనేజ్మెంట్, నిర్వహణ. పెద్ద నెట్వర్క్లను చిన్న భాగాలుగా విభజించడం వల్ల నిర్వహించడం సులభం అవుతుంది. 4. ఐపీ అడ్రస్ ఎగ్జాషన్ని తగ్గించడం. ప్రత్యేకించి IPv4లో ఐపీ అడ్రస్లు పరిమితంగా ఉంటాయి. సబ్నెటింగ్ ద్వారా మీరు ఐపీ అడ్రస్లను మరింత సమర్థవంతంగా కేటాయించవచ్చు. సబ్నెటింగ్ను అర్థం చేసుకోవడానికి సబ్నెట్ మాస్క్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఐపీ అడ్రస్ ఒక సబ్నెట్ మాస్క్తో జత చేయబడుతుంది. సబ్నెట్ మాస్క్ అనేది ఐపీ అడ్రస్లో ఏ భాగం నెట్వర్క్ పోర్షన్ మరియు ఏ భాగం హోస్ట్ పోర్షన్ ను సూచిస్తుందో తెలియజేస్తుంది. నెట్వర్క్ పోర్షన్ అనేది ఆ డివైస్ ఏ నెట్వర్క్ లేదా సబ్నెట్కు చెందినదో తెలియజేస్తుంది. హోస్ట్ పోర్షన్ అనేది ఆ సబ్నెట్లోని ఆ స్పెసిఫిక్ డివైస్ను గుర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ఐపీ అడ్రస్ 192.168.100 మరియు దాని సబ్నెట్ మాస్క్ 255.255.255.255.0 అనుకుందాం. 255.255.255.255.0 అనేది మొదటి 3 ఆక్టెట్స్, 255.255.255.255 నెట్వర్క్ పోర్షన్ అని, చివరి ఆక్టెట్ 0 హోస్ట్ పోర్షన్ అని తెలియజేస్తుంది. దీని అర్థం 192.168.1 అనేది నెట్వర్క్ ఐడి మరియు
ఒక 100 అనేది ఆ నెట్వర్క్లోని డివైస్ ఐడి. 25525525550 సబ్నెట్ మాస్క్ కలిగిన అన్ని డివైసెస్ ఒకే సబ్నెట్లో ఉంటాయి. ఒకవేళ మీరు సబ్నెట్ మాస్క్ను 2552552552128గా మార్చినట్లయితే మీరు 19216810 అనే సబ్నెట్ను 2 చిన్న సబ్నెట్స్గా విభజించినట్లు అవుతుంది. 192216811025 దానిలో డివైసెస్ 19216811 నుండి 1922168126 వరకు ఉంటాయి. మరొకటి 192216811225 దానిలో డివైసెస్ 19221681 129 నుండి 19211681 వరకు ఉంటాయి. సైబర్ సెక్యూరిటీలో సబ్నెట్స్ ను వ్లాన్, వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ లతో కలిపి ఉపయోగించడం ద్వారా వివిధ డిపార్ట్మెంట్లు లేదా డివైస్ల మధ్య ట్రాఫిక్ను ఐసోలేట్ చేయవచ్చు. ఉదాహరణకు, ఉద్యోగుల కంప్యూటర్స్ ఒక సబ్నెట్లో, సర్వర్స్ ఇంకొక సబ్నెట్లో, మరియు గెస్ట్స్ నెట్వర్క్ ఇంకొక సబ్నెట్లో ఉండవచ్చు. ఒక అటాకర్ గెస్ట్ నెట్వర్క్ లోకి ప్రవేశించినా అతను సెన్సిటివ్ సర్వర్స్ ఉన్న సబ్నెట్ లోకి సులభంగా వెళ్లలేడు. ఇది ఒక రక్షణ గోడ లాగా పనిచేస్తుంది. ఫైర్ వాల్ రూల్స్ ను స్పెసిఫిక్ సబ్నెట్స్ మధ్య ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. సబ్నెటింగ్ అనేది నెట్వర్క్ డిజైన్ మరియు సెక్యూరిటీకి ఒక ప్రాథమికమైన మరియు శక్తివంతమైన సాధనం. మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్లను రియల్ వరల్డ్ సైబర్ సెక్యూరిటీ సినారియోస్తో ఎలా అనుసంధానించాలో చూద్దాం. ఒక సాధారణ మరియు ప్రమాదకరమైన దాడి డిఎన్ఎస్ స్పూఫింగ్. ఇది డిఎన్ఎస్ యొక్క విశ్వసనీయతను ఉపయోగించుకుని జరుగుతుంది. మీరు మీ బ్యాంక్ వెబ్సైట్ను యాక్సెస్ చేయడానికి bank.com అని టైప్ చేశారని ఊహించండి. సాధారణంగా మీ కంప్యూటర్ డిఎన్ఎస్ సర్వర్ని అడిగి bank.com యొక్క అసలు ఐపి అడ్రస్ ని పొందుతుంది. కానీ ఒక డిఎన్ఎస్ స్పూఫింగ్ దాడిలో ఒక అటాకర్ మలిషియస్ డిఎన్ఎస్ సర్వర్ని సెటప్ చేయవచ్చు లేదా ఒక లెజిటిమేట్ డిఎన్ఎస్ సర్వర్ యొక్క క్యాష్ను పాయిజన్ చేయవచ్చు. దీనివల్ల మీరు bank.com అని టైప్ చేసినప్పుడు డిఎన్ఎస్ సర్వర్ మీకు అటాకర్ యొక్క ఫేక్ వెబ్సైట్ యొక్క ఐపి అడ్రస్ను తిరిగి పంపుతుంది. ఈ ఫేక్ వెబ్సైట్ అసలు బ్యాంక్ వెబ్సైట్ లాగానే కనిపిస్తుంది. దాని లోగోలు, రంగులు, లేఅవుట్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. మీరు దాన్ని గుర్తించలేకపోవచ్చు. మీరు మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను ఎంటర్ చేసిన వెంటనే అవి నేరుగా అటాకర్కు చేరిపోతాయి. ఇలాంటి దాడులలో మీరు యూఆర్ఎల్ను జాగ్రత్తగా పరిశీలించకపోతే లేదా బ్రౌజర్లో SSL TLS సర్టిఫికేట్ వివరాలను తనిఖీ చేయకపోతే మోసపోవడం చాలా సులభం. అసలైన బ్యాంక్ వెబ్సైట్ HTTPSతో రక్షించబడి ఉంటుంది మరియు సరైన సర్టిఫికేట్ను కలిగి ఉంటుంది. కానీ అటాకర్ యొక్క ఫేక్ వెబ్సైట్కు సాధారణంగా సరైన వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉండదు లేదా అది HTTPS ను కలిగి ఉండకపోవచ్చు. ఈ దాడిని గుర్తించాలంటే మీరు ఎల్లప్పుడూ బ్రౌజర్ అడ్రస్ బార్లోని URLను మరియు పాడ్లాక్ ఐకాన్ను తనిఖీ చేయాలి. అంతేకాకుండా DNSSEC వంటి భద్రతా పొడిగింపులు DNS స్పూఫింగ్ని నిరోధించడానికి సహాయపడతాయి. మనం చర్చించుకున్న పోర్ట్స్ నెట్వర్క్ సెక్యూరిటీలో కీలక పాత్ర పోషిస్తాయి. అటాకర్లు ఒక నెట్వర్క్ను టార్గెట్ చేసినప్పుడు వారు చేసే మొదటి పనులలో ఒకటి పోర్ట్ స్కానింగ్. పోర్ట్ స్కానింగ్ అంటే ఒక టార్గెట్ సిస్టంలో ఏ పోర్ట్స్ తెరిచి ఉన్నాయి మరియు ఏ సర్వీసెస్ నడుస్తున్నాయి అని కనుగొనడం. దీనిని NMAP వంటి టూల్స్తో చేయవచ్చు. NMAP ఒక సిస్టంలోని అన్ని పోర్ట్స్ను స్కాన్ చేసి ఏ పోర్ట్స్ ఓపెన్, తెరిచి ఉన్నాయి, క్లోజ్డ్, మూసివేయబడ్డాయి లేదా ఫిల్టర్డ్, ఫైర్ వాల్ ద్వారా బ్లాక్ చేయబడ్డాయి అని తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఒక అటాకర్ ఒక కంపెనీ సర్వర్ను స్కాన్ చేసి పోర్ట్ 22 SSH, పోర్ట్ 21 FTP మరియు పోర్ట్ 3389 RDP
తెరిచి ఉన్నాయని కనుగొన్నాడు అనుకుందాం. ఇది అటాకర్కు కొన్ని ముఖ్యమైన క్లూస్ను ఇస్తుంది. పోర్ట్ 22 SSH ఒకవేళ SSH సర్వర్ అవుట్డేటెడ్ వర్జన్లో ఉండి తెలిసిన వల్నరబిలిటీస్ కలిగి ఉంటే అటాకర్ దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. లేదా బలహీనమైన పాస్వర్డ్స్ ఉపయోగిస్తే బ్రూట్ ఫోర్స్ అటాక్ ద్వారా యాక్సెస్ పొందవచ్చు. పోర్ట్ 21 FTP ఒకవేళ FTP సర్వర్ అనానిమస్ యాక్సెస్కి అనుమతించినా లేదా బలహీనమైన క్రెడెన్షియల్స్తో కాన్ఫిగరేట్ చేయబడినా అటాకర్ అనాథరైజ్డ్ ఫైల్ అప్లోడ్స్ లేదా డౌన్లోడ్స్ చేయవచ్చు. ఇది సెన్సిటివ్ డేటా లీక్కు దారి తీస్తుంది. పోర్ట్ 3389 RDP సర్వర్లో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వల్నరబిలిటీస్ ఉంటే అటాకర్ సిస్టంపై పూర్తి నియంత్రణ పొందవచ్చు. లేదా RDPలో వీక్ పాస్వర్డ్స్ ద్వారా సులభంగా లాగిన్ అవ్వగలరు. ఈ ఇన్ఫర్మేషన్తో అటాకర్ ఆ స్పెసిఫిక్ సర్వీసెస్లోని నోన్ వల్నరబిలిటీస్ను ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్లో ఉపయోగంలో లేని పోర్ట్స్ను మూసివేయడం, తెరిచి ఉన్న పోర్ట్స్పై నడుస్తున్న సర్వీసెస్ను తాజా వర్జన్స్తో అప్డేట్ చేయడం, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ మరియు మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించడం చాలా అవసరం. ఒక పటిష్టమైన ఫైర్ వాల్ తెరిచి ఉన్న పోర్ట్స్ను నియంత్రించి అనవసరమైన ట్రాఫిక్ను బ్లాక్ చేయడం ద్వారా ఈ దాడులను నిరోధించడంలో సహాయపడుతుంది. సబ్నెటింగ్ అనేది నెట్వర్క్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో ఒక మూలస్తంభం. దీన్ని డిఫెన్స్ ఇన్ డెప్త్ అనే సెక్యూరిటీ స్ట్రాటజీలో ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. ఒక పెద్ద సంస్థలో నెట్వర్క్ సాధారణంగా వివిధ సబ్నెట్స్గా విభజించబడుతుంది. ప్రతిదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంటుంది. 1 DMZ డిమిలిటరైజ్డ్ జోన్ సబ్నెట్. ఇది ఇంటర్నెట్ నుండి నేరుగా యాక్సెస్ చేయగల సర్వర్స్, ఉదాహరణకు వెబ్ సర్వర్స్, ఈమెయిల్ సర్వర్స్ కోసం ప్రత్యేకించబడిన సబ్నెట్. ఈ సబ్నెట్ను ఇంటర్నల్ నెట్వర్క్ నుండి ఫైర్ వాల్ల ద్వారా వేరు చేస్తారు. ఒకవేళ అటాకర్ DMZలోని ఒక సర్వర్ను కాంప్రమైజ్ చేసినా అతను సులభంగా ఇంటర్నల్ నెట్వర్క్లోకి ప్రవేశించలేడు. ఇది ఒక బఫర్ జోన్ లాగా పనిచేస్తుంది. 2 ఇంటర్నల్ LAN సబ్నెట్. ఇది ఉద్యోగుల కంప్యూటర్స్ మరియు ఇతర ఇంటర్నల్ డివైసెస్ కోసం. ఈ సబ్నెట్కు సాధారణంగా బయటి నుండి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. ఇక్కడ కూడా డిపార్ట్మెంట్లను బట్టి, ఉదాహరణకు ఫైనాన్స్, HR, వేర్వేరు సబ్నెట్స్గా విభజించవచ్చు. తద్వారా ఒక డిపార్ట్మెంట్లోని కాంప్రమైజ్ ఇతర డిపార్ట్మెంట్లకు వ్యాపించదు. 3 సర్వర్ ఫార్మ్ సబ్నెట్. ఇది డేటాబేస్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్ వంటి సెన్సిటివ్ ఇంటర్నల్ సర్వర్స్ కోసం. ఈ సబ్నెట్కు చాలా కఠినమైన యాక్సెస్ నియంత్రణలు ఉంటాయి మరియు సాధారణంగా ఇంటర్నల్ LAN నుండి కూడా పరిమిత యాక్సెస్ మాత్రమే ఉంటుంది. 4 గెస్ట్ నెట్వర్క్ సబ్నెట్. సందర్శకుల కోసం ఒక సెపరేట్ సబ్నెట్. ఇది ఇంటర్నల్ రిసోర్సెస్కు ఎటువంటి యాక్సెస్ లేకుండా పూర్తిగా ఐసోలేట్ చేయబడుతుంది. ఈ విధంగా నెట్వర్క్ను సబ్నెట్స్గా విభజించడం వల్ల ఒక అటాకర్ ఒక సబ్నెట్లోకి ప్రవేశించినప్పటికీ అతను ఇతర సబ్నెట్స్లోకి వెళ్లడం చాలా కష్టం అవుతుంది. ప్రతి సబ్నెట్ మధ్య ఫైర్ వాల్లు ట్రాఫిక్ను నియంత్రిస్తాయి, ఏ ట్రాఫిక్ను అనుమతించాలి మరియు దేన్ని బ్లాక్ చేయాలి అని నిర్ణయిస్తాయి. ఇది ఒక మల్టీలేయర్డ్ డిఫెన్స్ను అందిస్తుంది. ఇక్కడ ప్రతి లేయర్ ఒక అదనపు భద్రతా పొరను అందిస్తుంది. సరైన సబ్నెటింగ్ మరియు ఫైర్ వాల్ రూల్స్తో మీరు మీ నెట్వర్క్ను అటాక్ల నుండి మరింత సమర్థవంతంగా రక్షించుకోవచ్చు. ఈ ఎపిసోడ్ 4లో మనం చాలా ముఖ్యమైన నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ను లోతుగా పరిశీలించాం. ఇవి సైబర్ సెక్యూరిటీని అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. DNS ఇంటర్నెట్ యొక్క ఫోన్ బుక్ లాగా పనిచేస్తుంది. డొమైన్ పేర్లను IP అడ్రస్లకు మారుస్తుంది. DNS స్పూఫింగ్ వంటి దాడులను గుర్తించడానికి దీని పనితీరును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. HTTP వర్సెస్ HTTPS. HTTP అనేది అన్ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ అయితే HTTPS అనేది SSL/TLS ద్వారా ఎన్క్రిప్ట్ చేయబడిన సురక్షిత కమ్యూనికేషన్. సున్నితమైన సమాచారాన్ని పంపేటప్పుడు ఎల్లప్పుడూ HTTPSను ఉపయోగించాలి.
కామన్ పోర్ట్స్. పోర్ట్లు సర్వర్లలో నిర్దిష్ట సర్వీసెస్ కోసం డిజిటల్ డోర్స్ లాగా పనిచేస్తాయి. పోర్ట్ 80 HTTP 443, HTTPS 22, SSH 21, FTP మరియు 3389 RDP వంటివి మనం చర్చించాం. ఉపయోగంలో లేని పోర్ట్స్ను మూసివేయడం, తెరిచి ఉన్న పోర్ట్స్లోని సర్వీసెస్ను సెక్యూర్ చేయడం అనేది నెట్వర్క్ భద్రతకు అత్యవసరం. TCP వర్సెస్ UDP ప్రోటోకాల్స్. TCP అనేది రిలయబిలిటీ మరియు ఆర్డర్డ్ డెలివరీ కోసం, డేటా ఇంటెగ్రిటీ ముఖ్యమైన చోట ఉపయోగిస్తారు. UDP అనేది స్పీడ్ కోసం, రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తారు, ఇక్కడ కొద్దిపాటి డేటా లాస్ను భరించగలుగుతారు. రెండింటి పనితీరును అర్థం చేసుకోవడం నెట్వర్క్ ట్రాఫిక్ను విశ్లేషించడానికి సహాయపడుతుంది. సబ్నెట్టింగ్ బేసిక్స్. ఒక పెద్ద నెట్వర్క్ను చిన్న, నిర్వహణదగిన సబ్నెట్స్గా విభజించడం వల్ల నెట్వర్క్ సామర్థ్యం, నిర్వహణ మరియు ముఖ్యంగా భద్రత పెరుగుతుంది. సబ్నెట్టింగ్ ద్వారా నెట్వర్క్ సెగ్మెంటేషన్ను అమలు చేయడం డిఫెన్స్ ఇన్ డెప్త్ స్ట్రాటజీలో ఒక కీలక భాగం. ఈ కాన్సెప్ట్లు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కు అవసరమైన పునాదిని అందిస్తాయి. వీటిని అర్థం చేసుకోవడం ద్వారానే మీరు నెట్వర్క్ దాడులను గుర్తించగలరు, నిరోధించగలరు మరియు మీ సంస్థ యొక్క డిజిటల్ ఆస్తులను రక్షించగలరు. ఈ రోజు మనం చాలా బలమైన నెట్వర్కింగ్ సెక్యూరిటీ కాన్సెప్ట్లను తెలుసుకున్నాం. ఇవి సైబర్ సెక్యూరిటీలో మీ ప్రయాణానికి మరింత బలమైన పునాదిని అందిస్తాయి. రాబోయే ఎపిసోడ్ 5లో మనం నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ను మరింత ముందుకు తీసుకువెళ్తాం. ఫైర్వాల్స్, VPNs, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్ IDs మరియు ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్స్ IPS వంటి ముఖ్యమైన నెట్వర్క్ సెక్యూరిటీ డివైసెస్ మరియు టెక్నాలజీల గురించి లోతుగా చర్చిస్తాం. ఇవి ఎలా పనిచేస్తాయి, వాటి ప్రాముఖ్యత ఏమిటి మరియు నెట్వర్క్ను దాడుల నుండి ఎలా రక్షిస్తాయో తెలుసుకుందాం. కాబట్టి ఆ ఎపిసోడ్ను మిస్ అవ్వకుండా ఉండటానికి మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే లేదా ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే క్రింద కామెంట్స్లో తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకు చాలా విలువైనవి. ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు.